MCN వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు గంగవరం పోలీస్ స్టేషన్ నందు గంగవరం మండలంలోని రౌడీ షీటర్స్ ను పలమనేరు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. పలమనేరు రూరల్ మండలం కాలువపల్లి వద్ద ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. సివి కుమార్ ఇంటికి ఈ రోజు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు ఎమ్మెల్యే వెంకటే గౌడతో పాటు పలువురు వైకాపా నాయకులు ఆయనతో మాట్లాడడానికి వారి స్వగృహంకు విచ్చేశారు. పలమనేరు పట్టణంలోని సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ వైద్యులు యుగంధర్ తరంగిణి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. పలమనేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు విచ్చేసి వైద్యంపై సూచనలు సలహాలు అందుకున్నారు. పెద్ద పంచాని మండలం చిన్నేపల్లి గ్రామం నందు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి BVM శివశంకర్ను గ్రామస్తులు ఇఫ్తార్ విందు కార్యక్రమంకు ఆహ్వానించారు. సేమ్ అఫెన్స్ చేస్తున్నారు. గంగవరం మండలంలో రౌడీ షీటర్లను ఈరోజు గంగవరం పోలీస్ స్టేషన్ నందు పిలిపించి పలమనేరు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తాగిన మప్పులో కొట్టాడుకోవడము ఏదైనా కానీ చేశారు కేసు అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఆర్ఓ దగ్గరికి పోతారు, ఎంఆర్ఓ నుంచి జైలుకి పోతారు, ఫైన్ కడతారు. దాంట్లో మీకు ఎంతైతే ఫైన్ సంబంధించి రాశారు 1 lakh వేసింటే 1 lakh వేసింటారు, 2 lakh వేస్తే 2 lakhs రాశారు. అది కాకపోకుండా మీ కేసెస్ని బట్టి PD యాక్ట్ కూడా పెట్టాం. ఇంకా 2 కేసులు తప్పుడు కేసులు పెట్టేసి కూడా పెట్టాం. మళ్ళీ కూడా మీకు చేశాను చెప్తాను, ముందే చెప్తున్నాను. మళ్ళీ కన్నా ఎవరన్నా కానీ ముందు మిగతా వాళ్ళకు కూడా అదే చెప్పండి, మళ్ళీ కన్నా కేసెస్లో కానీ మన పైసలు కానీ ఎక్కడన్నా కానీ చిన్న పొరపాటు మాత్రం సహించేది ఉండదు. అంతగానే చెప్పేది మర్యాదగా బతకండి, మీ ప్రవర్తన మంచిగా ఉన్నది అని అంటే కనుక క్లోజ్ చేస్తాం. మీకే నామోషి ఉంటుంది, ఒక సీట్ సంబంధించి ఉన్నది అని అంటే మీ పిల్లలకు సంబంధించి మీరు అడుగుతారు, సంబంధించి పోలీస్ స్టేషన్లో మీకు ఫోటో ఉంటుంది, ఎవరెవరికి సంబంధించి ఏమేమి కేసులకు సంబంధించి ఉన్నాయి. సో పిల్లల దగ్గర మంచిగా ఉండాలి అని అంటే ఏం చేయాలా, మనం మంచిగా ఉండాలి. మళ్ళీ టైంలో ఇన్వాల్వ్ కావు. ఒకసారి ఇన్వాల్వ్ అయినా తప్పు చేసినావు, రెండోసారి తప్పు చేయకూడదు. రెండోసారి తప్పు చేస్తే మాత్రం సహించే ఉండదు పోలీస్ సైడ్ నుంచి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ రిపీట్ చేయడం, ఎవరు కాపాడలేదు. అర్థమైనా చెప్పేది అర్థం కాలేదా? జాగ్రత్తగా ఉండండి. రాసుకోండి, నెక్స్ట్ టైం ఎప్పుడు రావాలి. ఎవరు రాసుకుంటున్నారు ఇప్పుడు రాసుకోండి. నెక్స్ట్ టైం రాకపోతే మాత్రం తీసుకొచ్చి పంపించండి. ఎస్పీ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ IPS గారి ఆదేశాల మేరకు ఈ దినం సబ్ డివిజన్లో అన్ని సర్కిల్ ఆఫీసెస్ స్టేషన్స్లో రౌడీ కౌన్సిలింగ్ ఇవ్వడం, రౌడీస్ సస్పెక్ట్స్ బ్యాడ్ క్యారెక్టర్ సంబంధించిన అందరినీ పిలిపించేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కౌన్సిలింగ్లో వాళ్ళకు చెప్పడం ఏమిటంటే మళ్ళీ ఫర్దర్ అఫెన్సెస్లో ఎక్కడైనా పార్టిసిపేట్ చేసినట్టయితే డెఫినెట్గా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి వాళ్ళకు క్లియర్గా చెప్పడం అనేది, మంచి ప్రవర్తనతో ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. బైండ్ ఓవర్ ఎవరైనా కానీ బ్రీచ్ అయినారంటే ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకొని వాళ్ళు ఏదైతే బాండ్స్ ఇచ్చింటారో సెల్ఫ్ బాండ్స్ ఆ అమౌంట్ను వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి గవర్నమెంట్కు కట్టడం జరుగుతుంది. వాళ్ళ మీద సివియర్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ అఫెన్సెస్లో పాల్గొనకపోతే అది ఆ అఫెన్స్ వాళ్ళు రౌడీ షీటర్ చేసినారు కాబట్టి వాళ్ళ అఫెన్స్ కొద్ది గ్రావిటీ పబ్లిక్ చూసేదానికి కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి వాళ్ళకందరికీ చెప్పడం జరిగింది. మంచి ప్రవర్తన ఉంటే డెఫినెట్గా ఆఫీసర్కి తెలియజేసి
వాళ్ళపైన షీట్స్ కూడా క్లోజ్ చేస్తామని చెప్పి వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి చెప్పి పంపించడం జరిగింది. ఎలక్షన్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్స్ పీస్ఫుల్ వాతావరణంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ క్లియర్గా చెప్పడం జరిగింది. అదే కూడా పబ్లిక్ కూడా సహకరించాలని చెప్పేసి పబ్లిక్ కానీ రాజకీయ నాయకులు కూడా పోలీసుకు సహకరించి ఎటువంటి ఇన్సిడెంట్ ఫ్రీ జరిగేటట్టు ఎలక్షన్స్లో సహకరించాలని చెప్పి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. పలమనేరు రూరల్ మండలం కాలువపల్లి వద్ద ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. వేసవి తాపానికి రోడ్డు పక్కనే గల చెరువులోని నీటి కుంటలో సేద తీరడానికి అక్కడికి చేరుకున్నాయి. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయభ్రాంతులతో పరుగులు తీశారు. అడవుల ఆహారం నీరు దొరక్కపోవడమే దీనికి కారణమని జంతు ప్రేమికులు అంటున్నారు. బైక్ హారన్లతో గజరాజును ఆకతాయిలు రెచ్చగొట్టారు. గ్రామ శివారు పొలాల వద్ద గల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎంత తీసుకోవాలా అయ్యా అదేనా తరిమే తెలసోలుదే దాన్ని చూసి తెలసోలా అదే తరిమేదేనా మీరు పట్టుకోండి ఆడికి పరిగెత్తా సుందరం వచ్చేస్తా దా ఉంది ఆడు బాగా కూర్చా ఏ చిన్నగా కొంచెం కరెక్ట్గా ఉండు మధ్య కూడా లేదు రాదే దానికి ఏ చిన్న చిన్న బండి ఎక్కడ చిన్న వచ్చి ఆ దూరం పోరాడుతాదా సివి కుమార్ వారి ఇంటికి ఈ రోజు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు ఎమ్మెల్యే వెంకటే గౌడతో పాటు పలువురు వైకాపా నాయకులు ఆయనతో మాట్లాడడానికి వారి స్వగృహానికి చేరుకున్నారు. అన్నమ్మా సార్ సార్ జరుపుకున్నా వెనక్కి జరుపుకున్నా అన్న మొబైల్ డౌన్ చేశాను సార్ వేసుకోండి చూడు మీరిద్దరు అట్లే దిగండి ఫోటో అట్లే నిలబడి ఓకే సార్ నువ్వు ఆ పక్క పోయి తీసుకోవాలి లైవ్ పెట్టాను లేదు
హలో పెద్దపంచాని మండలం చిన్నేపల్లి గ్రామం నందు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీఎం శివశంకర్ను ఇఫ్తార్ విందుకు గ్రామస్తులు ఆహ్వానించారు. వీళ్ళ మాట ఎన్నాళ్ళని విందాం, ఇక మన కోసం మనం చట్ట సభల్లో లబుందాం. పేదవాడి గుండెల్లో పండుగ దేవంగా విద్యార్థులు మహిళలకు భద్రతనివ్వంగా అంటున్నాడు శంకరంగా. చైతన్యంతో కదలమని శంకరంగా. దగ్గరికి వెళ్ళు శివ, దగ్గరికి వెళ్ళి మంచి ఫోటో పకడు. ఈరోజు చిన్నేపల్లి గ్రామం పెద్దపంచాని మండలం. పెద్దపంచాని మండలంలో ఉండే ప్రతి ఒక్కరూ కార్యకర్తలు ఈరోజు చిన్నేపల్లి గ్రామంలో మైనారిటీ సోదరులందరూ ఇఫ్తార్ నన్ను ఆహ్వానం పలికి సుమారు 1500 మంది తగ్గకుండా 2000 వరకు 2000 మంది జనం పెద్దపంచాని మండలం మొత్తం ఈ రోజు ఇక్కడికి ఆహ్వానం పలికి ఇఫ్తార్ విందుకి నన్ను ఆహ్వానించడం చూస్తుంటే చాలా సంతోషం వేస్తా ఉంది. ఈ చిన్నపల్లి గ్రామం నుండి పెద్దపంచాని మండలం నుండి యావత్ ఆంధ్రప్రదేశ్ కి ఒక నిదర్శనం పోతా ఉంది. ఇక్కడ ఎటువంటి రాజకీయాలకి అతీతంగా దైవ ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఎటువంటి రాజకీయాలంతా ఊరు బయట వరకు మాత్రమే. ఇక్కడ ఎప్పుడైతే ఈ సభలకు అటెండ్ అయినామో, ఈ హప్తా 200లకు ఎప్పుడైతేనేమో అటెండ్ అయినామో, ఇక్కడ రాజకీయాలు లేవు. ఆ భగవంతుడు సన్నిధిలో పెద్దపంచాని మండలం మొత్తం ఈ రోజు ఇఫ్తార్ విందులో భగవంతునికి ప్రార్థన చేసి ప్రసాదాలు సేవించి ఇక్కడి నుండి మొత్తం మా పలమనేరు కాన్స్టిట్యున్సీ బాధలు కష్టాలు గత 10 ఏళ్ళ ఇంకా అనుభవించిన ప్రతి బాధ, నీళ్లు లేకుండా అలమటించిన ప్రతి బాధ, ఊళ్ళల్లో ప్రతి ఆడబిడ్డ కష్టపడిన బాధలు, ప్రతి మైనారిటీ సోదరులు 10 సంవత్సరాలు ఇంకా పడిన కష్టాలన్నీ ఆ భగవంతుని సన్నిధిలో వదిలిపెడతాం. పార్టీలకు అతీతంగా ఆ భగవంతుని ప్రార్థన చేయడానికి అందరూ ఒకటైనాం, మమేకమైనాం. 10 సంవత్సరాల నుండి మేము అది చేసినాం, ఇది చేసినాం, మేము లేకపోతే ఇంకెవరు మీకు లేరు అనే ఒక సందేశాన్ని ఇచ్చేది. ఇక పైన ఎవరు అవసరం లేదు, తప్పకుండా భగవంతుడు ఆశీర్వాదం ఉంది, మా అంతటా మేమే చేసుకుంటాము అని చెప్పని ప్రజలందరిలో చైతన్యం వచ్చేసింది. ఎవరు మోచేతి కించి తాగాల్సిన అవసరం లేదు. మా నాయన చేసినాడు, మా తాత చేసినాడు అంటే తాత నాయన ఇప్పుడు మీరు చేసింది ఏమీ లేదు అనేది ప్రజలందరికీ నిస్పష్టంగా అర్థమైపోయింది. అందుకే ఇంత చలనం వచ్చి నన్ను ఇంతమంది పిలిచి చాలా
చాలా సంతోషం వేస్తా ఉంది. చిన్న పిల్లోడు నుండి ముసిరి వయసులో ఉన్న తాతలు కూడా ఈ రోజు డాన్స్ వేస్తూ గంతులు వేస్తూ నన్ను ఇంత గొప్పగా ఆహ్వానిస్తుంది చూస్తుంటే. ఎప్పుడో గెలిచిపోయినాం మనము తప్పకుండా నిజమైన గెలుపు. ప్రతి గ్రామంలో నీళ్లు సమస్య లేనప్పుడు, ప్రతి గ్రామంలో రోడ్డు సమస్య లేనప్పుడు, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఒక డ్రైనేజీ ఉన్నప్పుడు, ఒక టాయిలెట్ సిస్టమ్ ఉన్నప్పుడు తప్పకుండా మన బాధలు కష్టాలు అన్ని తీరిన రోజు నిజమైన గెలుపు. ఏదో ఓట్లేసి 2 పార్టీల కంటే ఎక్కువ ఓట్లు మెజార్టీ తెచ్చుకొని గెలుపొందిపోతే అది గెలుపు కాదు. ప్రజలు అందరూ గెలిచిన రోజు నిజమైన గెలుపు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్కన బలంగా నిలబడిన తక్షణమే ఈ రోజు ఇంతమంది వెనకాల కొన్ని వేల మంది జెండా ఎత్తిన ప్రతి ఒక్కరూ ఈ రోజు వచ్చేసి నిలబడినారు. కాబట్టి తప్పకుండా ఈ రోజు కార్యకర్తల సమావేశం ఉండాలి. దాని తర్వాత 6 గంటలకి విప్తారిందులో కార్యకర్తల సమావేశానికి విప్తారిందుకి ఎటువంటి కనెక్షన్ లేదు. ఇప్పుడు కార్యకర్తల సమావేశంలో ఉన్నాము. విప్తారిందు ఎటువంటి రాజకీయాలు లేకుండా మేము ప్రార్థన చేసుకొని పోవాలని చెప్పి వచ్చినాం. ఆ దైవ సన్నిధిలో ఎటువంటి రాజకీయాలు మాట్లాడము. ఇప్పుడు కార్యకర్తల సమావేశంలో ఉన్నాం కాబట్టి కార్యకర్తలు అందరితో సమావేశం చేసుకొని 6 గంటలకి ఆ దైవ సన్నిధిలో ప్రార్థనలు ముగించుకొని తప్పకుండా అన్ని కష్టాల బాధల్ని ఆయన చెంతను వదిలిపెట్టి మేము ఇంకా ప్రచారంలో నిమగ్నమై వెళ్తూ ఉంటాం. అందరికీ ఈ రోజు వచ్చిన ప్రతి కార్యకర్తకి దాదాపు బైక్ ర్యాలీలో ఇంత దూరం వరకు నన్ను జేజేలు పలుకుతూ తీసుకొని వస్తూ ఉంటే ఇది ఎన్ని జన్మాలు మీకు అందరికీ రుణం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. इस पंडाल में तशरीफ लाए, यहीं पर जमात के साथ नमाज होगी। मगरिब की नमाज जमात के साथ पढ़ा जाएगा। पूरे बच्चे वाले जो लोग यहाँ मौजूद है सब यहाँ आने की कोशिश करें। तो आगे इत्यादि की दुआ बोले। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा लका सुन्नतु बिका आमन्तु व अलैका तवक्कलतु वअला रिज़्क़िका अफ़्तरतु फ़तक़ब्बल मिन्नी बिस्मिल्लाहि वअला बरकतिल्लाह। जिताने की कोशिश करें इंशाअल्लाह। कोई इसमें घबराने की कोई जरूरत नहीं। ऐसे आते रहते हैं, दरमियान में आते रहते हैं, इनका ला है तबाह। जय कांग्रेस, जय कांग्रेस। పెద్ద పంచాంగ మండలం ప్రజలందరూ ఇఫ్తార్ సందర్భంగా విందు సందర్భంగా అందరూ అటెండ్ అయ్యి చాలా సంతోషం వేస్తాను. జీవితాంతకాలం నేను దీన్ని మర్చిపోను. మన పలమనేరు నియోజకవర్గంలో ఉండే అన్ని దర్గాలు 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపిస్తాం. అన్ని మసీదులు అభివృద్ధి చేసి చూపిస్తాం. తప్పకుండా మన అభివృద్ధికి 24 గంటలు పాటుపడతామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మనం పని చేసుకుంటా పాపం పని చేసి చూపిస్తాం. ఈ 10 సంవత్సరాల నుండి ఏమైతే కోల్పోయినామో అది తప్పకుండా పొందుతామని చెప్పి మనస్ఫూర్తిగా మీకు అందరికీ మాటిస్తా ఉన్నాను. తప్పకుండా అందరి ఆశీర్వాదం నేను మర్చిపోను. దీన్ని అభివృద్ధిలో చేసి చూపిస్తాను. అభివృద్ధి మాట్లాడుతుంది, ఇంకా పైన నేను ఎక్కువ మాట్లాడను. అభివృద్ధి మాట్లాడుతుంది. ప్రతి దర్గా మసీదు ప్రతి బిడ్డ భవిష్యత్తుకి పునాది వేస్తా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా బలమైన మెజార్టీతో వచ్చి పనులు చేసుకుంటా కదా. ఒకరికొకరు కలిసి మెలిసి అన్నదమ్ముల్లాగా ఉన్నాం. 2,55,000 మంది కలిపితే మన కుటుంబం, నాది ఒకరిదే కుటుంబం కాదు. 2,55,000 మంది ఒక కుటుంబమై మనమందరూ అన్నదమ్ములై
తప్పకుండా ఉన్న సమస్యల మీద పోరాడుకుంటా భారతదేశం గర్వించదగ్గ కాన్స్టిట్యున్సీ పరమని చెప్పని సగౌరవంగా తలుపుకున్న రోజులు ఇంకా దగ్గరలో ఉన్నాయి. 36 రోజుల్లో ఆ సందర్భము అందరూ చూస్తారు. అత్యధిక మెజార్టీతో గెలిచి అన్ని అభివృద్ధి పనులు చేసుకుంటా ముందరికి వెళ్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు అందరికీ మాటిస్తూ ఈ సభా సమక్షంలో నేను మాటిస్తూ నా ఒక విన్నపాన్ని ముగించుకుంటూ జై హింద్. వాటర్ ఉంటేనే కదా పైకి వస్తుంది, అర్థమైందా? ఇప్పుడు మనలో డీహైడ్రేషన్ అయితే మనకి ఫిల్టరేషన్ ఎక్కడ జరుగుతుంది? తదుపరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షులు యుగంధర్ మరియు కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు మానవ శరీరంలో ఉండే అంతర్గత భాగాలైన గుండె, ఊపిరితిత్తులు, సీజనల్ వ్యాధులు, వ్యక్తిగత పరిశుభ్రత తదితర ఆరోగ్యానికి సంబంధించిన వైద్యపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షులు యుగంధర్, కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ మహమూద్, విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. వాటర్ ఫుల్గా తీసుకోవాలి, మినిమం 2 లీటర్లు తీసుకోవాలమ్మా, 5 to 6 లీటర్స్ తీసుకోవాలి. ఓకేనా? మనం ఏం చేస్తాము 2 లీటర్లు తాగితే అప్ప ఇంకా 4 to 5 లీటర్స్ తీసుకోవాలా, మంచిగా తీసుకోవాలి. తర్వాత వచ్చి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో ఇప్పుడుండే బడ్జెట్ ఎక్కువగా మన లైఫ్ హ్యాబిట్స్, తర్వాత వచ్చి ఇంకోటి ఏమంటే మెయిన్గా ఈ ఆహార అలవాట్ల వల్ల మనకి డయాబెటీస్, తర్వాత హైపర్ టెన్షన్ మోస్ట్ కామన్గా. అవి ఏమవుతున్నాయంటే 30sలో స్టార్ట్ అవుతుంది, 25లో కూడా స్టార్ట్ అవుతున్నాయి. చాలా మందిని చూస్తున్నాం డయాబెటిక్, హైపర్ టెన్షన్. ఓకేనా? ఇవి మెయిన్గా ఇంపార్టెంట్. మీరు హెల్త్ ఎడ్యుకేషన్లో ఎలా ఉంటుందంటే దాని గురించి తెలుసుకోవాలి. అలవాట్లు, ఆహారపు అలవాట్లు కానీ, ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ, తర్వాత వాకింగ్ కానీ, తర్వాత మానసికంగా ఉల్లాసంగా ఉండాలి. ఈ ఏజ్లో మీరు ముఖ్యంగా బ్రెయిన్ మీద ఏ విధమైన స్ట్రెస్ ఉండదు. ఎగ్జామ్స్ అప్పుడు ఉంటుంది, మీరు కూడా రాత్రి నిద్రపడదు అమ్ముంటాయి. ఆ ఎగ్జామ్స్ అప్పుడు కాకుండా మిగతా డబ్బులు రోజుకి ఆ రోజు చదివేసినాం అనుకోండి, నాకు ఏ ప్రాబ్లం ఉండదు. ఆ విధంగా మీరు స్ట్రెస్ పడకూడదు. మెయిన్ కారణాలు ఏమంటే ఇప్పుడు వచ్చేదే దీనివల్ల డయాబెటిక్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ మోస్ట్ కామన్గా థైరాయిడ్ హ్యాబిట్స్. థైరాయిడ్ ఎందుకు వస్తుంది? సెకండరీ లైఫ్, తర్వాత వచ్చి జెనెటికల్గా వస్తుంది, తర్వాత వచ్చి ప్యూబర్టీ గాయిడర్. ఈ ఏజ్లో ప్యూబర్టీ గాయిడర్ అంటే 13 to 18 years వరకు వచ్చే గాయిడర్ అంటే ప్యూబర్టీ గాయిడర్. ఇక్కడ స్వెల్లింగ్ ఉంటుంది, కానీ హార్మోన్స్ అయితే నార్మల్గా ఉంటాయి. ఎప్పుడన్నా కానీ ఇక్కడ థైరాయిడ్ వచ్చిన హార్మోన్స్ నార్మల్గా ఉంటాయి. ఇట్లావన్నీ కూడా ఒకసారి మీరు పీరియడ్స్, మెన్స్ట్రువల్ సైకిల్స్ వచ్చి ఇర్రెగ్యులారిటీ ఉంటాయి. మీరు ఇప్పుడు 13 నుంచి 18 years వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇర్రెగ్యులర్గా 2 months ఒకసారి, 3 months ఒకసారి, లేకపోతే పాలిమెనోరియా అంటే మంత్లీ 2 times అయిపోవడం, ఇలాంటివి వస్తూనే ఉంటాయి. దానికి ఏం చేయాలంటే మంచి డైట్ తీసుకోవాలి. తర్వాత 18 years తర్వాత రెగ్యులర్ అయితే అప్పటికి మీ ఏమవుతుంది 18 years కల్లా మీ హార్మోన్స్ కానీ, తర్వాత వచ్చి లిట్రస్ సైజ్ కానీ, తర్వాత వచ్చి మీలో సెకండరీ సెక్సువల్ ప్రాక్టీస్ అంతా కూడా మంచిగా ఏర్పడతారంటే 18 years అంతా కూడా మీకు ఒక స్టేజ్కి వచ్చేస్తుంది, అంతా డెవలప్మెంట్లో అయిపోతుంది. కాబట్టి 18 years వరకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఆ మెన్స్ట్రువల్ హైజీన్ గురించి మేడం మాట్లాడతారు, మళ్ళీ ఒకసారి మాట్లాడి చెప్తారు. ఆ విధంగా తెచ్చుకోవాలి. తర్వాత వచ్చి క్యాన్సర్ గురించి చెప్పుకోవాలంటే మెయిన్గా లేడీస్కి వచ్చే క్యాన్సర్ ఏదమ్మా మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ ఏజ్ గ్రూప్. ఉమెన్ అంటే సర్వైకల్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్.
cervical cancer first, second place is breast cancer. Okay na? Most common cancer in males, oral cancer, పొగాకు, అందుకని వాళ్ళకి oral cancer. Second most common cancer is lung cancer. కాబట్టి ఈ రెండు మోస్ట్ కామన్. ఎవ్రీ ఇప్పుడు బైమోడల్ క్యాన్సర్ అంటారు, సర్వైకల్ క్యాన్సర్ అంటే 30s వస్తుంది, మళ్ళీ 50s వస్తుంది. అంటే ఏజ్ 30 years లోపల వస్తుంది, యంగ్లో ఉంటుంది. ఎందుకంటే అన్హైజీనిక్ సెక్సువల్ యాక్టివిటీస్. 50s ఎందుకు వస్తాయంటే అన్హైజీనిక్ కండిషన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దానివల్ల వస్తుంది. తర్వాత వచ్చి మేల్స్లో ఎక్కువగా యంగ్లో రాదు, ఎక్కువ 50 years క్యాన్సర్స్ వచ్చాయి. డైరెక్ట్ క్యాన్సర్ కానీ, నోట్ క్యాన్సర్ కానీ, తర్వాత ఇలా క్యాన్సర్స్. ఇవన్నీ కూడా మనం దూరంగా పెట్టచ్చు అనుకుంటే ఒకటి మెయిన్గా ఏం చేయాలి, మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానికి కావాల్సింది ఏమి, మీరు హ్యాపీ లైఫ్ ఎలా ఉండాలంటే పరిశుభ్రత, మన పక్కన ఉండే పరిశుభ్రత, మన పరిసరాల పరిశుభ్రత, పొల్యూషన్ లేకుండా ఉండాలి, మన ఆరోగ్యం స్ట్రెస్ లేకుండా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మనం పాటిస్తూ మనం చదువుకున్నాం, మేము మీకు చెప్తున్నాం. మీరు ఒక 5 మంది మీ ఇంటికి వెళ్తారు, ఇప్పుడు ఎట్లా హాలిడేస్ ఉంటాయి వాళ్ళు, వడదెబ్బ గురించి 10 మందికి చెప్పండి, ఉపయోగపడతారు. దట్ ఈస్ ద గుడ్ థింగ్. ఓకేనా? ఇప్పుడు సార్ వడదెబ్బ గురించి సార్ మాట్లాడతాడు కాబట్టి పర్సనల్ హైజీన్, తర్వాత వచ్చి మంచిగా మీ పర్సనల్ హైజీన్ చూసుకుంటూ వేరే వాళ్ళు కూడా ఏదైనా తప్పులు చేసినా డిస్కషన్, గ్రూప్ డిస్కషన్ మాది చేసుకొని అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వివరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ యుగంధర్ సార్ గారికి మరియు మీ అధ్యాపక బృందానికి, మా హెల్త్ ఎడ్యుకేటర్ హెచ్ఈ అంటే హెల్త్ ఎడ్యుకేటర్ అంటారు సావిత్రమ్మ, మా ఎమ్మెల్యేస్కి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, బిఎస్సీ నర్సింగ్ చేసిన అమ్మాయి క్వాలిఫైడ్ సిహెచ్ఓ, ఆమెకి, మీ అధ్యాపక బృందానికి అందరికీ, ముఖ్యంగా స్టూడెంట్స్కి వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఈరోజు WHO వరల్డ్ హెల్త్ డే యాక్చువల్గా April 7 జరుపుకుంటున్నాము. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసామా? తెలియదు. యాక్చువల్గా 1948లో అసెంబ్లీ అయింది. 1948లో వరల్డ్ హెల్త్ డే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 194 కంట్రీస్ అసెంబ్లీ అయ్యి తర్వాత 1950లో ఇంప్లిమెంట్ చేసినారు April 7. దీంట్లో పార్టిసిపేషన్ వచ్చి 194 కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఈ WHO సంబంధించి వరల్డ్ హెల్త్ డే April 7 త్రూ అవుట్ ద వరల్డ్ కండక్ట్ చేస్తారు. మొన్న 1998కి 50 years, అప్పటికి 1998 50 years అయింది. ఆ 50 yearsకి ఉమెన్స్ సంబంధించి రీప్రొడక్టివ్ హెల్త్ సంబంధించి, రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ సంబంధించి ఎక్కువ మాతృ మరణాలు, శిశు మరణాలు అంటే మెటర్నల్ డెత్స్, ఇన్ఫాంట్ డెత్స్ జరుగుతున్న ఉద్దేశంతో ఆ ఇయర్ 50 years అకేషన్స్ సంబంధించి అప్పుడు అక్కడ థీమ్ తీసుకున్నారు. అంటే ఎవరి ఇయర్ థీమ్ ఉంటుంది. ఇప్పటికీ ఇప్పుడు 2024 కాబట్టి ఆల్మోస్ట్ మనకు 76 years అయింది. అవునా? 76 years ఇది రన్నింగ్ WHO సంబంధించి వరల్డ్ హెల్త్ డే జరుపుకోవడము. ఈరోజు ఈ ఇయర్ థీమ్ వచ్చి మై హెల్త్ మై రైట్, నా ఆరోగ్యము నా హక్కు. ఎంతమంది పాటిస్తున్నారు నా ఆరోగ్యం నా హక్కు అని? ఎవరు పాటించడం లేదు. అవునా? ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అండ్ మా స్టాఫ్ కూడా. ఎందుకంటే మేము హాస్పిటల్కి పోయినా కూడా పేషెంట్ వస్తానే సపోజ్ చెస్ట్ పెయిన్, చెస్ట్లో మంట వస్తుంది, గుండెలో మంట వస్తుంది, నొప్పి వస్తుంది అంటే మీరు టైం టు టైం తింటారమ్మా అని అడుగుతాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మేము పాటించాం. అవునా కదా? మీకు తెలియదేమో, మాకు తెలుసు. ఫ్యామిలీస్ కొంతమంది టీచర్స్ కూడా తెలిసి ఉంటుంది. మేము రైట్ టైం తినాం. సో అందుకనే ఈ ఇయర్ ఏంటంటే మై హెల్త్ మై రైట్ అని, నా ఆరోగ్యం నా హక్కు. కానీ ఆ హక్కు కోసం పోరాడాలంటే ఫస్ట్ మనం పాటించాలి. మేము కూడా కావచ్చు, మీరు కావచ్చు, మనం పాటించాలి. మనం పాటిస్తే కంపల్సరీ మన ఇంట్లో వాళ్ళు పాటిస్తారు.
సమాజం పాటిస్తుంది, విలేజ్, డిస్ట్రిక్ట్, స్టేట్, అట్లే కంట్రీ అందరూ పాటిస్తారు. సో ఇంతకుముందు మన సార్ చెప్పినట్టు మనం హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మన చుట్టూ పరిసరాలు ఆరోగ్యంగా ఉండాలి, మన ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. దానికోసం మనం ఏం చేయాలా? మంచి ఆహారం తీసుకోవాలి. ఇయర్ థీమ్ అదే, మంచి ఆహారం, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఆహారము, మంచి వసతి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన అంటే పరిశుభ్రత, ఇవన్నీ ఇయర్ థీమ్లో యాడ్ చేసినారు. ఎందుకంటే ఇప్పుడంతా పొల్యూషన్ అయిపోయింది, ఆల్రెడీ తెలుసు మీకు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎందుకు పొల్యూట్ అయితే ఆ పొల్యూషన్కే, అట్రాక్షన్కే మనం ఎక్కువ ఇష్టపడి ఆ ఫుడ్ తింటాం. సో ఇంట్లో ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు, హాస్టల్లో ఫుడ్ ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో మన అమ్మ వాళ్ళు కష్టపడి వంట చేస్తారా? మనం తినాం. అదే బయట వెళ్తే కదా పానీపూరీలు, పిజ్జాలు, బర్గర్లు, గోబీ మంచూరి ఇవన్నీ తింటాం. ఎందుకు? అవి అట్రాక్ట్ చేస్తాయి, అవునా కదా? ఎందుకంటే స్పైసీగా కొద్దిగా వాళ్ళు దాంట్లో అన్ని మిక్స్ చేసి అట్రాక్ట్ చేస్తారు కాబట్టి ఆ ఫుడ్కి ఎక్కువ ఇష్టపడతాం. మెయిన్ అదే కారణం. అట్లా మనము మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. మంచి పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది? అనీమియా రావడం, రక్తహీనతలు. ఇప్పుడు పిల్లలు మీ అందరికి హెచ్బీ చేపిస్తే మోర్ దాన్ 10 హెచ్బీ 10 గ్రామ్స్ ఎవరు ఉంటారు, నాకు తెలిసి 7, 8, 9 అలానే ఉంటారు. ఎందుకంటే మంచి డైట్ లేదు. సో మనకు తెలిసినా కూడా మనం పాటించాం. అవుట్ సైడ్ అట్రాక్ట్ చేస్తారు కాబట్టి ఆ ఫుడ్ ఎక్కువ తింటాం. అవుట్ సైడ్ మీరు హోటల్లో చేసే ఫుడ్ చూస్తే నేను మాస్టర్స్ నేను చూసారా లోపలికి వెళ్ళి ఎప్పుడన్నా? ఎవరిని అబ్జర్వ్ చేసినారమ్మా? ఓన్లీ ఒక షార్ట్ వేసుకుంటారు, డ్రైవర్ పని ఉంటుంది, టవల్ కట్టుకునేస్తారు. టవల్ కూడా ఉండదు, ఆ టవలే అన్ని చేతికి అన్నింటికి పూసేస్తూ ఉంటారు. దోసుకోయేటప్పుడు ఒక టెంకాయ పరిగెత్తుకుంటారు. నీళ్ళు తలుతారా ఏం తలుతారా తెలియదు, ఇట్లా పోస్తారు, సమయం ఉంటుంది. మళ్ళీ పోస్తారు లోపలికి, వాడి మధ్యలో చెమట పడుతుంది, అన్ని లిక్విడ్స్ అన్నీ పడతా ఉంటాయి దాంట్లో. లాస్ట్లో స్పైసీగా ఆనియన్స్ అన్నీ వేస్తాం, అవునా కదా? అది సూపర్ టేస్ట్. అదే ఇంట్లో అమ్మ కష్టపడి చేస్తే నీకు వంట చేయగా రాదు, రోజు ఇదే సాంబార్, ఇదే కూర. ఎంత హెల్తీగా చేసినా కూడా మనం తినాం. ఈవెన్ మన ఇంట్లో కూడా, మా పిల్లలు కూడా అంతే, మా పిల్లలు కూడా అంతే. నా సైడ్ అన్న ముజ్జు బాయ్, ముజ్జు అన్న, ముజ్జు అన్న దగ్గరికి పోదా బాగా అన్న, కొంచెం తిరగండి. ఎందుకు నా ఇట్లా కొంచెం వచ్చేయండి, అట్లా ఎండబడుతుంది ఫేస్కి భయ్యా, కొంచెం నీటికి వచ్చేయి, నీటిలో కొంచెం ఎండబడుతుంది. మస్తాన్ బాయ్ కొంచెం అనుకోండి. वालेकुम सलाम. ओके షాప్ కంటిన్యూ చెప్పాలి. షాప్ Hey, un soplala que le gane.
चपला मार काढ़ो भाई, चपला मार काढ़ो साइड दबा నేనేం తమ్ముడు కొంచెం అట్లా అన్నా నీ కెమెరా అయ్యింది నా खाने के लिए लेने जाते हैं उससे डालते ही खाने लेने जाते हैं जो खाना होता है बड़ा भाई कमिश्नर हैदर भाई आराम से भाई आराम से मोहित भाई बरकत भाई लगे भाई आराम से ठेले लोगों को आराम से
కొంచెం వీడియో ఓకే సార్ ఓకే సార్ సార్ ఇద్దరు సార్ వెనకాల రెడీ కొంచెం పిచ్చావు మన ముందర తీసుకు టీం లాగా ఉంది